ఇక కాసేపట్లో రాజ్ భవన్ కు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని మంత్రులు కోరనున్నారు. అయితే రాజ్ భవన్ కు వెళ్లొద్దని బీజేపీ నిర్ణయించింది. 42% ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో రాజ్ భవన్ కు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని మంత్రులు కోరనున్నారు. అయితే రాజ్ భవన్ కు వెళ్లొద్దని బీజేపీ నిర్ణయించింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. అజీం, ఎన్ని గంటలకు రాజ్ భవన్ కు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు? అసలు బీజేపీ ఎందుకు దీనికి వెళ్లొద్దని నిర్ణయించుకుంది? కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క అందరూ కూడా రాజ్భవన్కి చేరుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యే వివేకానంద కూడా రాజ్భవన్కి చేరుకున్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించి ఒక బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50%కి సంబంధించిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఎత్తివేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ గవర్నర్ని ఈరోజు ఏదైతే అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న పొన్నం ప్రభాకర్ కూడా ఆల్ పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన అందరూ ఫ్లోర్ లీడర్లకు కూడా ఏదైతే లిటర్ ఇచ్చి ఏదైతే గవర్నర్ దగ్గరికి రావాలని చెప్పి కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏకగ్రీవంగా సభలో తీర్మానం పొందింది. సో మూడ్ ఆఫ్ దాంట్లో పరిణామంలోకి తీసుకొని ఈ బిల్లుని ఏదైతే 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయాలని చెప్పి గవర్నర్ని కోరడానికి ఈరోజు ఏదైతే గవర్నర్ దగ్గరికి వచ్చినట్టు తెలిసింది. ఇంతకుముందు కూడా మనం చూసాం, ఏదైతే 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశంపై ఇప్పటికే ఒకసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందిన తర్వాత అటు కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే అక్కడ ఆలస్యం అవడంతో ఆర్డినెన్స్ రూపంలో కూడా గవర్నర్ దగ్గర పంపడం జరిగింది. ఆర్డినెన్స్ రూపంలో పంపించిన బిల్లుని కూడా గవర్నర్ ఏదైతే రాష్ట్రపతికి పంపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ని ఉన్నటువంటి నిబంధనను మించకూడదు అనేటువంటి నిబంధననే ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ సవరణ బిల్లుని చట్టాన్ని సవరణ చేస్తూ ఏదైతే ఒక బిల్లు ప్రభుత్వం నిన్న ఏదైతే శాసనసభలో తీసుకొచ్చింది. సో ఈ మేరకు శాసనసభలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ సంబంధించిన నిబంధననే ఎత్తివేస్తున్నటువంటి సందర్భంలో 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ కోరినట్టు తెలుస్తుంది. సో ఈ గవర్నర్ కోరిన తర్వాత దీనిపై గవర్నర్ రియాక్షన్ ఎలా ఉంటుంది, మరి బిల్ పాస్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఆల్ పార్టీలను కూడా పిలవడం కూడా జరిగింది. అయితే దీనికి బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే మేము హాజరు కాము, గవర్నర్ని మేము ప్రత్యేకంగా కలుస్తాం అవసరం, ఎందుకంటే దీంట్లో 4% ఏదైతే మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దీంట్లో పొందుపరిచారు. సో అది లేకుండా చేస్తే మేము ఖచ్చితంగా వచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. కానీ అటు శాసనసభలో చూసినట్టయితే ఏకగ్రీవంగా బిల్లుని ఆమోదించినప్పుడు వారు కూడా ఈ బిల్లుని ఆమోదించారు. సో ఈ నేపథ్యంలో మరి ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అయితే అజయ్, అంటే మండలిలో బిల్ పాస్ అయింది ఓకే, కానీ ఇప్పుడు రాజ్భవన్ కు వెళ్లారు ఆల్రెడీ గవర్నర్ను కలవడానికి. మరి బీజేపీ దీనికి వెళ్ళొద్దని నిర్ణయించిన నేపథ్యంలో బిల్ పాస్కి ఏమైనా ఇంకా బ్రేక్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆల్రెడీ బిల్ మండలిలో ఆమోదం పొందింది కాబట్టి ఇంకా అలాంటి అవసరం ఏమి ఉండకపోవచ్చా? అంటే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో కూడా రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిపోయింది. సో ఏదైతే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి 50% నిబంధనను ఎత్తివేశారు. సో ఎత్తివేసిన సందర్భంలో జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఇటు శాసనసభలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు శాసన మండలిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, ఏదైతే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపారు. సో ఈ మూడ్ ఆఫ్ హౌస్ని పరిగణలోకి తీసుకొని అక్కడ అయినటువంటి శాసనసభలో అయినటువంటి ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ చూపెట్టున్నారు కాబట్టి గవర్నర్ దీన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సో బీజేపీ వారు వచ్చినా రాకపోయినా గవర్నర్ దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచాయతీరాజ్ బిల్లులో ఉన్నటువంటి బిల్లునే సవరణ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సభలో శాసన మండలిలో ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో దీనిపై గవర్నర్ మరి ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా ఆర్డినెన్స్ రూపంలో పంపించినట్టు బిల్లుకు కూడా ఏదైతే రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ పంపించడం జరిగింది. మరి ఈసారి ఇప్పుడు ఏదైతే ఇటు పంచాయతీరాజ్ చట్టం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి నిబంధనలు ఎత్తివేశారు కాబట్టి మరి దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరోసారి కేంద్రానికి లేకపోతే లీగల్గా ఏదైనా ఒపీనియన్ తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పూర్తిగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయింది. సో దీనికి సంబంధించి ఒక గడువును కూడా పెట్టుకుంది. సెప్టెంబర్ 10 లోపు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై గవర్నర్ ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆశిస్తున్నారు. ఒకవేళ ఆ రకంగా కనుక బిల్లు పొందకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి కూడా పార్టీ భావించిన నేపథ్యంలో సెప్టెంబర్
10 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే మంత్రులు చెప్పారు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకం. గవర్నర్ తీసుకునే నిర్ణయం పైనే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పీసీసీ కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు. అంటే స్పెషల్ జీవో తీసుకొచ్చి ముందుకు వెళ్తారా, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంటుంది. సో బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా గవర్నర్ దగ్గర అయితే అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలిలో వారు కూడా ఏకగ్రీవం తెలిపినట్టు ఏదైతే ఉంది కాబట్టి దానికి ఏదైతే వారు మంత్రులు కావచ్చు, వెళ్ళిన కాంగ్రెస్ సభ్యులందరూ కూడా గవర్నర్కి వివరించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ అజిమ్, థ్యాంక్ యూ.